నమస్కారం. విద్య అనేది కేవలం పుస్తకాల్లో ఉండే సమాచారం కాదు. అది ఒక సంస్కారం. ఎల్కేజీ నుంచి ఐఏఎస్ వరకు ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు. విద్యార్థికి గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఉండే గౌరవం, అలాగే పెద్దలకు పిల్లల పట్ల ఉండే ప్రేమ, ఈ రెండూ కలిసినప్పుడే నిజమైన జ్ఞానం సిద్ధిస్తుంది. మన పేరెంట్ ఎడ్యుకేషన్ టిప్స్ ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. విద్యార్థిని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే క్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య ఒక బలమైన అనుబంధాన్ని ఏర్పరచడమే మా లక్ష్యం. ఒక మొక్క వృక్షం కావాలంటే కేవలం విత్తనం బాగుంటే సరిపోదు. దానికి పోషణ ఇచ్చే నేల, నీరు కూడా బాగుండాలి. ఇక్కడ విద్యార్థి విత్తనమైతే తల్లిదండ్రులు నేల, ఉపాధ్యాయులు నీరు లాంటివారు. విద్యార్థి తన తల్లిదండ్రులని, టీచర్లని ఎంతగా గౌరవిస్తాడో విద్య అతనికి అంతగా ఒనగూరుతుంది. అదే సమయంలో పెద్దలు పిల్లలపై ఎంతటి ప్రేమను, సహనాన్ని చూపిస్తారో వారు అంతటి ఉత్సాహంతో చదువుపై శ్రద్ధ చూపుతారు. ఈ ముగ్గురి సమన్వయం కోసం మా మొదటి వీడియోలో 3 ముఖ్యమైన చిట్కాలు మీకోసం. ప్రియమైన విద్యార్థులారా, విద్యకు మొదటి మెట్టు వినయం. మీ తల్లిదండ్రులు మీకోసం చేసే త్యాగాన్ని, మీ టీచర్లు మీకు అందించే జ్ఞానాన్ని మనస్ఫూర్తిగా గౌరవించండి. ఎప్పుడైతే మీరు పెద్దల పట్ల గౌరవ భావంతో ఉంటారో మీ మెదడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరింత సిద్ధంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, పెద్దల దీవెనలు ఉన్న చోట విజయం వెతుక్కుంటూ వస్తుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లలను మార్కులతో కొలవకండి. ఇంట్లో వారిని ప్రేమతో ఆదరించండి. మీరు ఎంత ప్రశాంతంగా, ప్రేమగా ఉంటే పిల్లలు అంతటి ఏకాగ్రతతో చదవగలరు. వారి చిన్న చిన్న విజయాలను మెచ్చుకోండి. అప్పుడు వారు పెద్ద లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు. ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం గురించి. గౌరవనీయులైన ఉపాధ్యాయులారా, మీరు జ్ఞాన ప్రదాతలు. విద్యార్థికి పాఠం కంటే ముందు మీపై నమ్మకం కలగాలి. శిక్ష కంటే ప్రేమతో బోధించే పాఠం విద్యార్థి మనసులో ఎక్కువ కాలం గుర్తుంటుంది. మీ ప్రోత్సాహం ఒక సామాన్య విద్యార్థిని కూడా అసామాన్య విజేతగా మార్చగలదు. విద్యార్థి బాధ్యత, తల్లిదండ్రుల ప్రేమ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, ఈ మూడింటి కలయికే మన ఛానల్. ప్రతి విద్యార్థి తన కలలను నిజం చేసుకునే వరకు మేము మీకు తోడుగా ఉంటాం. మన ఈ విద్యాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. మరెన్నో ఉపయోగకరమైన విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, విలువలతో కూడిన విద్యావంతులను తయారు చేద్దాం. ధన్యవాదాలు.